తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణపై ప్రచండ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ ఇవాళ నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేత పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత వేధిస్తోంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. తెలంగాణలో ఈ నెల 19 వరకు ఇదే విధంగా వేడిగాలులు, ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఈ నెల 20 నుంచి 24 మధ్య ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. 20 నుంచి అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. అకాల వర్షాలతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రైతులకు మాత్రం నష్టం కలిగే అవకాశం ఉంటుంది. పంట నష్టం జరగకుండా రైతన్నలు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు ఏపీలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటుతున్నాయి. కర్నూలులో నిన్న అత్యధికంగా 41.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుని, కావలి, నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ రేపు రాయలసీమ, కోస్తాంధ్రలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. 41 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు ఒంటిపూట బడులకు అనుమతిస్తూ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనుక స్టేట్ సిలబస్ ఉందో ఆ పాఠశాలకు అన్నిటికి కూడాను ఈ రోజు నుంచి కూడాను ఈ ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకు అంటే కనుక స్కూల్స్ క్లోజ్ చేసి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేంత వరకు కూడాను ఈ ఒంటిపూట బడులు జరుగుతాయి. అలాగే ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పాఠశాలలు నడుస్తాయి. అదే 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్నటువంటి ఏవైతే బడులు ఉన్నాయో అక్కడ చూస్తే కనుక దీనికి సంబంధించి ఈ 1:15 పాఠశాల ప్రారంభమై 5 గంటల వరకు సాయంత్రం పాఠశాలలు కొనసాగుతాయి. ఎండలు తీవ్రమైనట్టుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. గడిచిన 10 రోజులుగా ఎండల తీవ్రత ఉండడంతో పాటు వడగాడ్పులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. రాయలసీమ ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడే 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా అయితేనేమి, ఈ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఈ పలు చోట్ల తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎండలను ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఈ ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎవరే గాని వృద్ధులైతేనేమి, తర్వాత బాలింతలైతేనేమి, తర్వాత చిన్నపిల్లలను బయటికి తీసుకురాకూడదు అని చెప్పేసి అధికారికంగా చెప్తా ఉంది. ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ మెసేజ్ల ద్వారా కూడాను అన్ని సెల్ ఫోన్లకు కూడాను అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయి, ఎండలు ఫలాన్ని ఇంత స్థాయిలో ఉంటాయి కాబట్టి ఎవరు బయటికి రాకూడదు అని చెప్పేసి ఈ విపత్తుల నివారణ శాఖ నుంచి కూడాను మెసేజ్లు కూడా అన్ని సెల్ ఫోన్లకు అందజేయడం జరుగుతూ ఉంది. ఎక్కడే గానీ ఎవరైనా కూడా ఎండల తీవ్రత పడిపోతే వారికి వెంటనే హాస్పిటల్లో చేర్పించాలా, ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని చెప్పడం జరుగుతుంది. 108 సిబ్బందికి కూడాను వెంటనే దీనికి సంబంధించిన ఎక్కడైనా సమాచారం వస్తే కనుక వెంటనే వారిని హాస్పిటల్ చేర్పించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.